దోషమే కదా ఆహా మహాత్మా ఆశరణ్య హవిమోచక వీరలను క్షమించు తండ్రి నేరరేమియన్ కోరి తిట్టులు నిన్ను జంపు క్రూర జనులకై ఆహా మహాత్మా హాస్వరణ్య హవిమోచక. వాక్యపట్నం చదువుదాం. లోకసువార్త 23వ అధ్యాయము 34వ వచనం. లోకసువార్త 23వ అధ్యాయము 34వ వచనాన్ని చదువుదాం. ముందుగా దేవాదేవునికి వందనాలండి. అయ్యగారికి వందనాలు, సంఘస్థులందరికీ వందనాలు. లోకసువార్త 23వ అధ్యాయం 34వ వచనం చదువుకుందామండి. యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించమని చెప్పెను. వారు ఆయన వస్త్రములను పంచుకొని చీల్చి వేసిరి. దేవుని వాక్యం దీవించను గాక. ఆమేన్. వాక్య భాగం చదివినందుకు క్రీశ్వర్ పేరట వందనాలు. ప్రార్థన వచ్చి గాలింక సత్యవతి గారు వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల దేవా, కృపగల తండ్రి, మహిమగల యేసయ్యా, నీకు ఎలాది వందనాలు, లెక్కలేని స్థుతులు, స్తోత్రములు ప్రభువా. ఇదిగో గతించిన సంవత్సరం నుండి ఈ సంవత్సరం వరకు మమ్మల్ని కాసి కాపాడి నీ కృపలో భద్రపరిచి ఆయన సమయాన్ని ఇచ్చినందుకే నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఇదిగో మా కొరకు మా పాపం నిమిత్తమై ప్రభువా నా తండ్రి నువ్వెంతగానో శ్రమనుంది ప్రభువా, శిలువ మీద వేలాడి నీ రక్తమంతును మా కొరకు కార్చినందుకే నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. నీకు వందనాలయ్యా. అంత శ్రమనుంది కూడా ప్రభువా తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించమని ప్రార్థించవయ్యా. నీకు వందనాలయ్యా, నీకు స్తోత్రములు తండ్రి. అట్టి క్షమాగుణాన్ని మాకును దయచేయమని అడుగుచున్నాం దేవా. నీకు వందనాలయ్యా, నీకు స్తోత్రములు ప్రభువా. అయ్యా, ఈరోజు జరుగుతున్న ప్రతి మాటకు ప్రభువా నా తండ్రి విని విడిచిపెట్టకుండా మా హృదయమైన పలక మీద రాసుకోవడానికి సహాయం దయచేయమని అడుగుచున్నాం దేవా. నీకు వందనాలు తండ్రి. అయ్యా, నిలబడి చెప్పుచున్న ప్రతి బిడ్డకు నేను ధైర్యము దయచేయమని అడుగుచున్నాం దేవా. నీకు వందనాలయ్యా. మాటలు వివరించడానికి ప్రభువా మంచి జ్ఞానమును బిడ్డలకు దయచేయండి ప్రభువా. నీకు వందనాలయ్యా. అయ్యా, ఇదిగో దైవ సేవకులు కూడా మా మధ్య నిలవబెట్టుకుని ప్రభువా నా తండ్రి అయ్యా చక్కగా నీ వాక్యాన్ని వివరించడానికి సహాయం దయచేసినందుకే నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. గొప్ప దేవుడా నీకు వందనాలయ్యా, నీకు స్తోత్రములు అయ్యా. ఈ సమయాన్ని చూడలేనంటే వారు ఎంతోమంది ఉన్నారు తండ్రి. అయినప్పటికీ మమ్మల్ని సజీవులుగా ఉంచావు ప్రభువా. నీకు వందనాలు తండ్రి. అయ్యా, నీకేమిచ్చి నీ రుణమైతే మేము తీర్చలేము ప్రభువా నా తండ్రి. నీకు వందనాలు తండ్రి. అయ్యా నాయన పాపమైన మమ్మలను నా పాపులమైన ఘోర పాపులమైన మమ్మలను నా తండ్రి అయ్యా నువ్వు శ్రమలోని ఉండి కూడా ప్రభువా నీ రక్తము కార్చి ప్రాణము పెట్టినప్పుడు నాయన వీరేమి చేయుచున్నారు వీరే క్షమించమని ప్రార్థించిన యేసయ్యానికి వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటూ దీని రాళ్ళ ప్రార్థన నీ పాదసన్ని చేర్చుకోమని ప్రార్థనకు ప్రతిఫలం దయచేస్తారు. ఎంత త్వరగా రాబోతున్న క్రీస్తు వారి పేరట అడిగి వేడుకుంటున్నామా పరమ తండ్రి. ఆమేన్. ప్రార్థించినందుకు కొందరి తలను ఉంచినట్లయితే ప్రార్థన అండి, మాట్లాడకండి, ప్రార్థించుకుందారు. ప్రేమ నమ్మకం కలిగిన
మా ప్రియ పరలోకపు తండ్రి, మీ అతి పరిశుద్ధ నామమున బట్టి తండ్రి, మొట్టమొదటిగా మీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఈ సమయంలో నిలబడి చెప్తున్న నాకు సమయోతమైన జ్ఞానాన్ని ఇవ్వండి తండ్రి. మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని అనుగ్రహించి బలహీనను బలపరిచే తండ్రి, కావలసిన మాటలు నా ద్వారా అందించుకోమని మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన క్రీస్తు వారి పేరటి ప్రార్థన మనవలు అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వలరా, మరి మనకిచ్చిన సమయాన్ని వినియోగించుకుందారు. లూకాసు వార్త డైరెక్ట్గా వాక్యంలోకి వెళ్ళిపోదాం. లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనం చూద్దామండి. అందరూ బైబిల్ ఓపెన్ చేయండి. లూకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనం. యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు వేరెగురు కనుక వీరిని క్షమించమని చెప్పాను. చాలండి. ప్రియమైన దేవుని వలన యేసుక్రీస్తు వారు ఆయన ఎక్కడున్నాడంటే శిలువ మీద వేలాడుచున్నాడు. ఆ శిలువ మీద వేలాడుస్తూ తండ్రికి ప్రార్థిస్తున్నాడు. కింద ఉన్న వారిని ఉద్దేశించి వాళ్ళని ఉద్దేశించి తండ్రికి ప్రార్థిస్తున్నాడు యేసుక్రీస్తు వారు. తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు వెరుగురు కనుక వీళ్ళని క్షమించు అని ఎవరికి ప్రార్థన చేస్తున్నాడు యేసుక్రీస్తు వారు? తండ్రి అయిన దేవుడికి. ప్రియమైన దేవుని వలన ఎవరిని క్షమించు తండ్రి అని ప్రార్థన చేస్తున్నాడంటే, యేసుక్రీస్తు వారు కూడా ఎవరిని క్షమించాడంటే ప్రియమైన దేవుని వలన ఆయన సిలువ వేసిన వారిని, బాగా వినాలండి, ఆయన సిలువ వేసిన వారిని, ఆయనకి ముండ్ల కిరీటము పెట్టిన వారిని, అలాగే ప్రియమైన దేవుని వలన ఆయన్ని అవమానించిన వారిని, ఆయన మీద నిందలేసిన వారిని, ఆయన్ని తునీకరించిన వారిని, ఆయన అపవాసం చేసిన వారిని. అంటే ఆయన ఎవరిని క్షమించమని తండ్రికి ప్రార్థించాడంటే, ఆయన కొట్టిన వారిని, తిట్టిన వారిని, దూషించిన వారిని, ముండ్ల కిరీటం పెట్టిన వారిని, సిలువకు అప్పచెప్పిన వారిని, ప్రేమ దేని వలన ఆయన మీద లేని వార్తలు పుట్టించిన వారిని, ఆయన మీద నిందలు వేసిన వారిని, ఆయన అపవాసించిన వారిని ఏం చేయమంటున్నాడు? తండ్రి వీళ్ళని క్షమించు. అంటే ప్రేమ దేని వలన ఆ క్షమించు అన్న యేసుక్రీస్తు ఎవరో తెలుసండి? క్షమించు తండ్రి వీరిని అన్న యేసుక్రీస్తు ఎవరంటే పాపం లేనివాడండి. ఏ మచ్చ డాగు ఏ పాపము లేని యేసుక్రీస్తే అక్కడున్న పాపం చేసిన వారిని లేదా అక్కడున్న పాపం కలిగిన వారిని ఏం చేయమంటున్నాడు? క్షమించు తండ్రి. ప్రేమ దేని వలన ఇందులోని ఎంతో అంతర్యం ఉంది. ప్రేమ దేని వలన ఎంతలో ఈ విషయంలో ఎంతో లోతైన విషయం ఉంది. ప్రేమ దేని వలన మనం ఆలోచించినట్లయితే, అంటే ఏ పాపం లేనివాడు అక్కడున్న పాపాత్ములు ఏం చేయమంటున్నాడు? తండ్రి క్షమించు తండ్రి. అంటే ఏ పాపం లేని వాడే ఎదుటి వాళ్ళని ఏం చేయమంటున్నాడు? క్షమించు. మరి మనము కూడా ప్రేమ దేని వలన ఒకప్పుడు మనము కూడా క్రీస్తులో రాకముందు ప్రేమ దేని వలన ఆలోచించండి, ఎన్నో పాపాలు, ఎన్నో దోషాలు. మనం అందరం ఈరోజు ఏమయ్యాం చెప్పండి? క్షమించబడ్డమా లేదా? మన అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన మనల్ని క్రీస్తుతో కూడా ఏం చేశాడు? తండ్రి బ్రతికించాడు. మన పాపాలన్నీ కడిగివేశాడు లేదా క్రీస్తు రక్తంలో? ఆలోచించండి. మరి మనము ఎదుటివారిని ఏం చేయలేకపోతున్నాం ఈరోజు? ఆలోచించండి. మనము ఒకప్పుడు పాపరోత జీవితం కలిగిన బ్రతుకులు. మనం అందరం ఈరోజు ఏమయ్యామంటే క్రీస్తు రక్తంలో మన పాపములు క్షమించబడ్డాం. మరి క్షమించబడిన మనము ఒక ఘోరమైన స్థితిలో మంచి స్థితిలోకి వచ్చిన మనము ఒక వ్యక్తిని మనం ఏం చేయలేకపోతున్నాం ఈరోజు? క్షమించలేకపోతున్నాం. చూసారా? మనలో ఏ లోపం లేదా, ఏ మిస్టేక్ లేదా, ఏ తప్పు లేదా, ఏ డాగు లేదా, ఉందా లేదా? బాప్తిసం పొందేహానండి, పెరపట్టండి నేను అనేవారు ఎవరైనా ఉంటారా? చెప్పండి. క్రీస్తు రక్తంలో కడగబడ్డానండి, నా పాపాలన్నీ ఆయన కొట్టేశాడు, ఓకే, క్షమించబడ్డాం. ఇంకా బాప్తిసం పొందేహానండి, ఇంకా నాలో ఏ లోపం ఏ మిస్టేక్ చెప్పండి, ఏది లేదండి, పెరపట్టాను వారు ఎవరైనా ఉంటారా? ఉండరు. అంటే ఏదో మచ్చ, ఏదో డాగు మనలో ఉందా లేదా? బాప్తిసం పొందిన ఉంది. కానీ ఏదోటి మనలో లోపం ఉన్నప్పుడు అనేక లోపాలు ఉన్న వారిని మనం ఏం చేయలేకపోతున్నాం ఈరోజు? క్షమించలేకపోతున్నాం. ఆలోచించండి ప్రేమ దేని వలన. ఏ మచ్చ డాగు లేని యేసుక్రీస్తే అంతలా క్షమించినప్పుడు మనం ఎదుటివారిని ఏం చేయాలమ్మా? క్షమించాలి కదా. మనమేం పెరపట్టగా ఉన్న యేసుక్రీస్తే క్షమించాడు కదా. ఏదో చిన్న లోపం ఉన్నా మనం ఎదుటివారిని ఏం చేయలేకపోతున్నాం? క్షమించలేకపోతున్నాం. అందుకనే అన్నాడు, క్రీస్తు యేసు కలిగిన మనసును మీరును
కలిగి ఉండండి. చూసారా ప్రేమ దేని వల్ల యేసుక్రీస్తు వారు కూడా మనకి ఏం చెప్పారంటే యోహాను సువార్త త్వరగా యోహాను సువార్త 13వ అధ్యాయము 32వ వచనం చూడండి. యోహాను సువార్త 13వ అధ్యాయము అండి 13వ అధ్యాయము క్షమించండి 34 అండి 34 వచ్చిన మీరు ఒకరికి ఒకరు ప్రేమింపవలెనని ఒకసారి అండి ఒకరిని ఏం చేసుకోమన్నాడు? అంతేనా? ఒకరిని ఒకరు ఖర్చుకొని అన్నాడా? ఒకరినొకరిని దూషించుకొని అన్నాడా? ఒకరినొకరిని కొట్టుకొని అన్నాడా? ఒకరినొకరిని పగలు పతికలు పెట్టుకొని అన్నాడా? కాదండి, ఒకరిని ఒకరు ప్రేమింపవలెను. చూసారా? అంటే యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చింది మనం నేర్పింది ఏంటంటే క్షమాగుణం, ప్రేమ నేర్పడండి. ఆలోచించండి. మీరు ఒకరికి ఒకరు ప్రేమింపవలెను అంటే ఒకరికొకరు ఏం చేసుకోవాలంటే ప్రేమించుకోవాలండి. కానీ ఈరోజు ఏం చేస్తున్నాం? దూషించుకుంటున్నాం, తప్పులు ఎత్తులు చూపించుకుంటున్నాం. ప్రేమ దేని వలన? నువ్వు పాపి నువ్వు పరిశుద్ధుడివా? చెప్పండి, నువ్వు పరిశుద్ధుడివా? నీ లేడు అగు లేదా? ఏ మచ్చ లేదా? ఆలోచించండి. ప్రేమ దేని వలన? ఒకరికి ఒకరు ప్రేమింపవలెను అంటే ఒకరికొకరు ప్రేమించుకోవాలి. క్రీస్తు యేసు కలిగిన మనసును మీరును కలిగి ఉండండి. కంటిన్యూ అండి. ఇదేంటమ్మా? ఆజ్ఞ. ఒకరికొకరు ప్రేమించుకోండి అన్నది ఏంటి? ఆజ్ఞ మేరచ్చమా? ఆజ్ఞాత గారి పాపం వలస జీవితం మరణం. చూసారా ప్రేమ దేని వలన? యేసు ప్రభు కొత్త ఆజ్ఞ ఇచ్చాడు. ఏంటంటే ఒకరికి ఒకరు ప్రేమించుకోండి. ఇది కొత్త ఆజ్ఞ. ఇంకా నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరును ఒకరికి ఒకరు ప్రేమించుకోండి. యేసుక్రీస్తు ఎలా ప్రేమించాడమ్మా? చెప్పండి. యేసుక్రీస్తు ఎలా ప్రేమించాడు? ఎవరిని ప్రేమించాడు? మీరు ప్రేమించిన వారిని ప్రేమించిన ఎడల, మిమ్మల్ని ప్రేమించిన వారిని ప్రేమించిన ఎడల మీకు ఫలము ఏమి కలుగును? అంటే ప్రేమించిన వాళ్ళు ప్రేమించడం కాదు, మనల్ని దూషిస్తున్న వారిని, అంటే మనల్ని అవమానపరిచిన వాళ్ళని, మనం లేని వార్తలు పుట్టించిన వారిని, మనల్ని అసహించుకున్న వాళ్ళని, మన మీద పగలు పతికారులు పెట్టుకున్న వారిని మనం ఏం చేయాలా? ప్రేమించాలి. యేసుక్రీస్తు అలాగే ప్రేమించాడు. నేను ప్రేమించిన ప్రకారంగా ఆయన ఎలా ప్రేమించాడు? ఎవరిని ప్రేమించాడు? పాపులని, దుర్మార్గులు. అంటే పాపిని ప్రేమించాలా? పాపాన్ని ద్వేషించాలా? పాపిని ప్రేమించాలండి. కానీ వారు చేస్తున్న పాపాన్ని ఏం చేయాలి? మనం అసహించుకోవాలా, ద్వేషించుకోవాలా? ఆలోచించండి. ఇక్కడ ఒకరికొకరు ప్రేమించుకోండి, ఇది కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను అన్నాడు. నేను ప్రేమించిన ప్రకారంగా మీరును అలాగే ప్రేమించండి. చూసారా? అంటే యేసుక్రీస్తు ఎలా ప్రేమించాడో మనము కూడా అలాగే ప్రేమించాలా. క్రీస్తు యేసు కలిగిన మనము కూడా కలిగి ఉండాలా. ఆ శిలువ మీద ఏమంటున్నాడంటే, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీళ్ళని క్షమించు అన్న వ్యక్తి ఎవరంటే డాగు లేనివాడు, పాపం లేనివాడు, మచ్చ లేనివాడు. మనము ఏదో డాగు ఏదో పాపం కలిగిన వారు. ఎదుటి వారిని ఏం చేయలేకపోతున్నాం? దానికి ఉదాహరణకు మాట చెప్పాడు. చివరిగా చూసి ముగించుకుందారు. మత్తయి సువార్త ప్రేమ దేని వలన 18వ అధ్యాయము 21వ వచనం చూడండి. ఒకరికొకరు ప్రేమించుకోండి అని చెప్పాడు. కానీ ఒకరికొకరు మనం ఏం చేసుకుంటున్నామంటే ప్రేమించుకుంటా లేదు. ఎందుకంటే మనము క్షమించబడ్డాం. మనం క్షమించబడినప్పుడు ఎదుటి వాళ్ళని ఏం చేయాలా? క్షమించాలా. దానికి ఉపమానంలో మాట చెప్పాడండి. మత్తయి సువార్త 18వ అధ్యాయం 21వ వచనం. ఆ సమయమున పేతురు యేసు ప్రభువు వద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పు చేసిన ఎడల నేను ఎన్ని మార్లు క్షమించవలను? 7 మార్లు మట్టుగా అని అడిగాను. అందుకు యేసు అతనితో ఇట్లా, నేను 7 మార్ల మట్టుకు కాదు 70 ఏళ్ళ మట్టుకు క్షమించాలని నీతో చెప్పుచున్నాను. ఒకసారి అండి, పేతురు గారు ఎవరి దగ్గరకు వచ్చారమ్మా? యేసు ప్రభు దగ్గరకు వచ్చి, నా సహోదరుడు నా ఎడల తప్పు చేసిన ఎడల ఎన్ని మార్లు క్షమించాలన్నప్పుడు 7 మార్లు అన్నప్పుడు, బాబు 7 మార్లు కాదమ్మా 70 ఏళ్ళ మట్టుకు. అంటే అర్థం ఏంటి? 70 ఏళ్ళ మట్టుకు క్షమించాలని సహోదరుడు తప్పు చేస్తే. మన ఆయుష్కాలం 70 సంవత్సరములు, అధిక బలం ఉన్న ఎడల అంటే మన జీవితాంతకాలం ఏం చేయాలా? క్షమించాల. పాపిని ప్రేమించు అండి పాపిని ప్రేమించు, పాపాన్ని ద్వేషించు. నువ్వు పాపిని ప్రేమించాలంటే మనం అందరం ఎవరిని ప్రేమించాలండి? పాపిని ప్రేమించాలా. వాడు చేస్తున్న చెడుక్రియని ఏం చేయాలా? అసహించుకోవాలి మనం. ఆలోచించండి. 7 మార్ల మట్టుకు అంటే 7 మార్ల మట్టుకు కాదు 70 ఏళ్ళ మట్టుకు. అంటే నీ ఆయుష్కాలం, నీ బ్రతుకు దినములను ఏం చేయాలి? నువ్వు క్షమించాలా. వాడి కోసం ప్రార్థన చెయ్యాలా. చూసారు ప్రేమ దేని వలన ఎంత మంచి మాటలు చెప్తున్నాడో. గింద ఉందండి, ఆ గిందకు వచ్చేస్తే పరలోక రాజ్యము దేంతో పోల్చాడు చూడండి. కంటిన్యూ.
పరలోక రాజ్యం దీంతో పోలుస్తున్నాడు అక్కడ చెప్తున్నాడు ఉపమానం రూపంలో. కావున పరలోక రాజ్యము తన దాసుని యొద్ద లెక్క చూచుకున్న ఒక రాజును పోలి ఉన్నది. అతడు లెక్క చూచిన మొదలు పెట్టుకున్నప్పుడు అతనికి 10,000 తలంతులు వచ్చి ఉన్న ఒకడు తన యొద్దకు వచ్చాను. అప్పు తీర్చుటకు వాని యొద్ద ఏమియో చాలండి. పైన సందర్భం వేరు. పేతురు గారు నేను 2 మార్లు క్షమించాలంటే 7 మార్లు మట్టి కంటే 7 మార్లు మట్టి కాదు, నీ జీవితాంతకాలం క్షమించాలన్నాడు. కింద ఉపమాన రూపంలో చెప్తున్నాడు. ఏంటో తెలుసా అండి? ఒక రాజు ఉన్నాడంట. వినాలమ్మ. ఒక రాజు ఉన్నాడు, ఒక వ్యక్తి ఉన్నాడు. ఒక వ్యక్తి 10,000 తలంతులు ఏం చేశాడు? రాజు దగ్గర అప్పించుకున్నాడు. వాడు తీసుకురాను అన్నాడు. అప్పు కట్టలేదు, తీసుకురాను అన్నప్పుడు వాడిని, వాడి భార్యను, వాడి పిల్లలను, వాడి సమస్తమును యాండ్బేర్ చేసుకున్నారు, లాక్కున్నాడు రాజు. అయ్యా నా దగ్గర కట్టడానికి ఏమీ లేదు, తర్వాత కడతాను, వదిలేండి అయ్యా అన్నాడు. తర్వాత కడతాను అన్నప్పుడు సరే తర్వాత కట్టి అన్నాడా? మొత్తం కొట్టేశాడా? 10,000 తలంతులు అప్పు ఏం చేశాడు? కొట్టేశాడు. వాడిని, వాని భార్యను, వాని పిల్లలను సమస్తను వాడికి హ్యాండ్బ్యార్ చేసి వెళ్ళిపో అన్నాడు. ఇతను ఏమన్నాడు? నేను తర్వాత కడతాను ఉన్నప్పుడు అన్నాడు. కానీ పోలే అని ఏం చేశాడు? మొత్తం అప్పంతా 10,000 తలంతులు కొట్టివేశాడు. క్షమించబడ్డాడా లేదా చెప్పండి? రాజు క్షమించాడా లేదా? 10,000 తలంతులు ఏం చేశాడు? కొట్టేశాడు. సరే నీవు, నీ భార్య, నీ పిల్లలు నీ హ్యాండ్బ్యార్ చేసుకున్నాను కదా, సమస్తము ఇచ్చేసి నాకు కట్టక్కలేదు వెళ్ళిపో అన్నాడు. క్షమించబడ్డాడా లేదా? రాజు క్షమించాడా లేదా? ఆలోచించండి అండి. అప్పు చేసిన వ్యక్తి ఎవరైనా ఎంతకని? అప్పు చేసిన వ్యక్తి ఎవరు? మనమేనండి. ఆ అప్పు ఏంటి? పాపములు. వినాలండి, మిస్ అయిపోతుంది. ఆ అప్పు చేసిన వ్యక్తి ఎవరంటే మనము. ఆ అప్పులేంటి? 10,000 తలంతులు పాపములు. అంటే మనం ఎన్నో పాపములు చేస్తామా లేదా? చేసేస్తాం. ఈరోజు ఆ రాజు క్షమించడం లేదా మనల్ని? ఆ రాజు ఎవరు? యేసుక్రీస్తు. అంటే ఆ రాజు యేసుక్రీస్తు. ఆ అప్పు చేసిన వ్యక్తి మనము. ఆ అప్పులేంటో కాదు, పాపములు. అంటే మనం అనేక పాపములు చేసినప్పుడు ప్రభు దగ్గరకు వచ్చి ప్రభు నన్ను క్షమించన్నప్పుడు మనం క్షమించబడ్డాలేమా? ఆలోచించండి. మన పాపాలు మాఫీ చేశాడే లేదా? క్రీస్తు రక్తములో బాప్తిసం ద్వారా. ఆ వ్యక్తి ఏం చేశాడు తెలుసు? ఇప్పుడు ఆడికి 100 దేనారాలు అప్పు ఉన్నాడంట. చదవట్లేదండి. ఆ వ్యక్తికి, క్షమించబడిన వ్యక్తికి 100 దేనారాలు అప్పు ఉంటే వీడు బయటికి వెళ్ళి అని పీకి పట్టేసుకున్నాడు. వీడికి ఆలోచన ఉండాలి కదా, నేను క్షమించబడ్డాను, 10,000 తలంతులు, నా రాజు ఏం చేశాడు? నా అప్పు కొట్టేశాడు. వీడు 100 దేనారాలు నాకు అప్పు ఉన్నాడు, నా సహోదరుడు పక్కనోడు, మరి క్షమించాలి కదా. నేను ఒకప్పుడు అదే స్థితిలో ఉన్నప్పుడు, కట్టలేని స్థితిలో ఉన్నప్పుడు నా రాజు నన్ను క్షమించినప్పుడు నేను ఎదుట ఏం చేయాలా? క్షమించాలా. మరి క్షమించాడా? పీకి పట్టేసుకున్నాడు. ఆ లెవెల్లో కాదు మనమే. ఆ లెవెల్లో కాదండి. 10,000 తలంతులు అప్పు క్షమించబడిన వాడు ఎవరో కాదు, మనమే. అంటే ఒక వ్యక్తిని ఏం చేయబోతున్నాం మనం? 10,000 తలంతులు క్షమించబడ్డాడు కదా, అప్పు కొట్టేశాడు కదా. వీడికి 100 దేనారాలు అప్పు ఉన్నప్పుడు నా స్థితిలోనే ఉన్నాడు కదా, నేను ఒకప్పుడు క్షమించబడ్డాను కదా, నేను ఒకరికి అప్పులు ఉన్నాను కదా, ఆ రాజు నన్ను క్షమించాడు కదా, మరి 100 దేనారాలు ఉన్నాయి కదా, నేను చేయాలి ఇప్పుడు? క్షమించాలా అని క్షమించాడా? పీకి పట్టేసుకున్నాడా? పీకి పట్టే. దీనికి అర్థం ఏంటో తెలుసా? మనం క్రీస్తు రక్తంలో క్షమించబడ్డాము, మన పాపాలు కడగబడ్డాయి. ఇప్పుడు ఏమైంది? దేని వలన మన క్షమాగుణం కలిగింది. అంటే మనము కూడా ఎటువంటి వారం అంటే 10,000 తలంతులు అప్పు తీసుకున్నాడు కదా, అటువంటి వారు ఉన్నారు లేదా? ఉన్నారు. అంటే ఎదుటివాడిని మనం ఏం చేయలేకపోతున్నాం? నేను ఒకప్పుడు పాపరాత జీవితం కలిగి ఉన్నవాడినే, నేను క్షమించబడ్డాను కదా, నూతన జీవితం పొందుకున్నాను కదా, అయ్యో నా పొరుగువాడు, నేను అదే స్థితిలో ఉండి ఒకప్పుడు క్షమించబడ్డాను కదా, నా సహోదరుని నేను ఏం చేయాలి ఇప్పుడు? క్షమించాలా అని ఆలోచన ఉందా? నువ్వు పాపి, నువ్వు అలా చేస్తావు, ఎలా చేస్తావు? మరి నువ్వు నిప్పా? నీలో ఏ లోపం లేదా? చెప్పండి, నీలో ఏ మిస్టేక్ లేదా? ఆలోచించండి. ప్రియమైన దేవుని వల్ల మీరు ఒకరికి ఒకరు ప్రేమించుకోండి. పాప, వ్యభిచార, దొంగ ప్రేమించు, పాపని ప్రేమించు. వాడు చేస్తున్న పాపను మాత్రం ఏం చేయి? దేశించు. అడు నువ్వు మాటలు చెప్పు, ప్రభువులకు నడిపించు. ఆలోచించండి. అని ప్రేమ కలిగి గెలుచుకోవచ్చుమా? శత్రువు పెట్టి గెలుచుకోవచ్చు. మనం ప్రేమను పెట్టే గెలుచుకోవాలి తప్ప శత్రువుతో పెట్టుకుని ఎవరిని గెలవలేము, ప్రభువులోకి నడిపించలేము. క్రీస్తు సాత్వికుడు భూలోకాన్ని స్వతంత్రించుకుని. యేసుక్రీస్తు సాత్వికుడు కాబట్టి భూలోకాన్ని ఏం చేశాడు? సంపాదించుకున్నాడు ప్రేమ కలిగి. అటు వారికి ఉండాలని కోరుచు. చక్కగా మీ అందరికి నా వంద తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నానండి. మంచిది. చక్కటి విషయాలు నేర్పించినటువంటి సేవకులకి మరొకసారి క్రీస్తు వారి పేరట వందనాలు. రెండవ మాట పల్లవి చరణం పాడదామండి. వీరమణి గారు వచ్చి పాడతారు.
ఆహా మహాత్మా హాశరణ్య అవియోచక దోషరహిత చంపే నిన్ను నా దోషమే కదా. ఆహా మహాత్మా హాశరణ్య నీవు నాతో పరదేశున నేడయుందువు పావనుండ ఇట్లు పలికి పాపిగా చేతి. ఆహా మహాత్మా హాశరణ్య అవియోచక. లోకసువార్త 43వ అధ్యాయం అండి. 23వ అధ్యాయం 43వ వచనం చదువుతాం. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. పరిశుద్ధమైన మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామమునికి స్తోత్రములు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. నా తండ్రి యేసయ్య తండ్రి ప్రభువా, గడిచిన ప్రభువా దినములన్నీ ఆయన ఈ 40 దినాలు మాతో మీరు మాట్లాడిన ఆయన తండ్రి ప్రభువా, మమ్మల్ని ఎంతగానో మీ వాక్యం ద్వారా బలపరిచినందుకు